ఈ సీజన్లో దొరికే పండు మిరపకాయలతోటి ఊరగాయ పెట్టుకుని నిలబెట్టుకుంటే ఇది అన్ని పచ్చళ్ళల్లో కూడా కారం బదులుగా వేసుకుని పచ్చళ్ళు చేసుకుంటే చాలా బాగుంటాయి. టమాటా పచ్చడి చేసుకోవచ్చు, గోంగూర, పండు మిరపకాయలు, చింతకాయ కలిపి చేస్తారు, కొత్తిమీరతో చేస్తారు. ఏ విధంగా చేసుకోవచ్చు. పండు మిరపకాయలు కారానికి బదులుగా వేసుకుని చాలా బాగుంటుంది రుచి. దీని పళంగా ఇది కూడా తినేసేయచ్చు. పోపు పెట్టుకుని మెంతులు, ఆవాలు, ఇంగువ పోపు పెట్టుకుని కూడా వాడుకోవచ్చు. ఇది తక్కువ చేసి పెట్టుకుంటే ఇది వంకాయ కూర లాంటి కూరల్లో ఇది ఉల్లిపాయతో పాటుగా గ్రైండ్ చేసుకుని ఆ కారం వేసుకుంటే వంకాయ కూరకి చాలా రుచి వస్తుంది. ఇట్లాగా ఎన్నో విధాలుగా ఈ పండుమిరపకాయలు ఊరగాయ వాడతారు. దీన్ని చేసి నిలబెట్టుకుంటే సంవత్సరం నిల్వ ఉంటుంది. దీనికి గాను 1 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను నేను. ఇది గ్రైండర్లో మనము వేసేటప్పుడు ఒక గుప్పెడు పండుమిరపకాయలు తీసుకున్నామంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు వేయాలి. వేసి దానికి సరిపడా ఉప్పు, పసుపు కొంచెం వేసేసి గ్రైండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అది ఆ విధంగా నేను కొలత లేకుండా అందాజాగా వేస్తాను. ఒక గుప్పెడు కాయలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పడుతుంది అనమాట. అంత చింతపండు ఎక్కువ వేస్తే మనకి ఇది ఘాటు ఎక్కువ ఉండకుండా పండుమిరపకాయల ఘాటు తగ్గుతుందన్నమాట ఆ చింతపండు దీంట్లో. అంటే ఒక గ్లాసుడికి దాదాపు 30 గ్లాసు చింతపండు పడుతుందన్నమాట. 1/2 గ్లాసు ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ విధంగా కొలతల ప్రకారం తీసుకుంటే అంత వేసుకోవాలన్నమాట. అట్లా వేసుకుంటే మనకి ఇది ఘాటు ఎక్కువ రాకుండా ఉంటుంది. అమ్మనైనా పండుమిరపకాయల కారము చేసి పెట్టుకుంటే మనకి ఎన్నో విధాలుగా దాన్ని వాడుకోవచ్చు. అదే పచ్చడి మాదిరిగా కూడా తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.